హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, వేసవి కాలంలో ఈ వాయుగుండాలేంటో వర్షాలేమిటో అర్థం కావట్లేదండి. మామూలుగా అయితే సెప్టెంబర్ అక్టోబర్లలో తుఫాన్లు వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి, అప్పుడు పంటలు ధ్వంసం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉగాదికి శ్రీరామనవమికి మధ్య దాదాపు 4-5 రోజులు అటు ఇటుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కరోజు హఠాత్తుగా వడగళ్ళ వాన లాంటివి ఈదురుగాలులతో వానలు పడి మామిడి పూత పిందె రాలిపోయి ఆ విధంగానూ రైతు మీద ప్రకృతి మాత కన్నెర్ర చేస్తూ మానవ జాతిని శిక్షిస్తూనే ఉంటుంది. ఇలాంటివి విన్నాం, కానీ ఇలా వరుసబెట్టి వానలేంటో తెలియట్లేదు. వేసవి కాలంలో వరుసబెట్టి వానలు వచ్చాయంటే వర్షాకాలంలో వానలు పడవేమోనని భయమేస్తుంది. అసలే ఈ చెంబ ఇతగాడు అధికారంలోకి వస్తే కరువు వస్తుందని ఒక నానుడి, అనుభవం కూడాను. 2001లో సూర్యాపేటలో ఆ ఎంసెట్ మోసం మీద కంప్లైంట్ చంబాకే ఇచ్చి అతడు డ్రామోజీ తరపునని ఊహించక, ఆ ఇద్దరి అస్తిత్వం మా జీవితాల్లో ఊహించక, మర్చిపోమ్మని పీవీజీ చెప్తే మర్చిపోయి దాంతో ఆ లోకల్ కాలేజీలో సిండికేట్ చేస్తోంది మమ్మల్ని వేధింపు అనుకొని తర్వాత రోడ్డున పడ్డాక అర్థమైంది అనుకోండి. ఆ పంచన ఈ పంచన, ఆ బస్ స్టాండ్లో ఈ బస్ స్టాండ్లో, ఆ గుడిలో ఈ గుడిలో ఇలా తిరుగుతూ ఒకసారి కోదాడ ఎక్కడికో వెళ్ళానండి. అటు నుండి కోదాడ ప్రక్కన హుజూర్ నగర్ అని అక్కడ నా స్నేహితుడు ఉంటే అతడేదో సహాయం చేస్తాడని వెళ్తే అతడు తన నైజం చూపించాడు. నా కర్మఫలం అనుకున్నాను. తిరిగి ఇక ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అని గతంలో కూడా 93లో శ్రీశైలం పోయాను. అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే బిడ్డని కని అక్కడే గుడిసెలో కొంతకాలం ఉండి తదుపరి మళ్ళీ కొప్పురావూరు, గుంటూరు జిల్లా నంబూరు దగ్గర అక్కడికి తిరిగి వచ్చి మళ్ళీ జీవితాన్ని మరో రకంగా గడిపే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో హుజూర్ నగర్ నుండి నాగార్జున సాగర్ మీదుగా ఆ డ్యామ్ మీదుగా అటు నుండి శ్రీశైలం, అటు దీని మీదుగా శ్రీశైలం డ్యామ్ మీదుగా సున్నిపెంట చేరి అక్కడి నుంచి శ్రీశైలం చేరేప్పుడు ఆ 2 రిజర్వాయర్లలో చెప్పుకోదగిన నీళ్లు లేవండి. ఏదో చెరువు దొరువుల్లో ఉన్నట్టు అక్కడక్కడ ఇన్ని నీళ్ల గుంటల్లా ఉంది రిజర్వాయర్. భయం వేసింది కూడా. అప్పుడు అనుకున్నాం, మళ్ళీ ఈ రిజర్వాయర్లో నీళ్లతో నిండి ఉండడం చూడగలమా అని. అదృష్టవశాత్తు ఆ 2004లో వైఎస్ఆర్ గెలిచిన తర్వాత విపరీతంగా వానలు పడ్డాయి. 2 డ్యాములు నిండాయి. శ్రీశైలం డ్యామ్ నిండితే మేము స్కూల్కి ట్యూషన్లకి సెలవు ఇచ్చేసి రయ్యన మేము కూడా బైక్ వేసుకొని వెళ్ళి ఆ రిజర్వాయర్లో ఆ నీటి గలగలని, ఆ జల్లుల్లో తడిచే పక్షుల విన్యాసాలని చూసి చాలా ఆనందించాం. పాలకుడు అవినీతిపరుడు, పాపిష్టివాడు అయితే ఆ దేశం కరువులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతుందని భారతంలోనూ చెప్పబడుతుందండి. కాబట్టే పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ చూస్తూ ఉంటారు తాత చెప్పు అని అడిగితే భీష్ముడు కౌరవులకి ఏ దేశం సుభిక్షంగా ఉంటుందో, వర్షాలు అకాల వర్షము, అతివృష్టి అనావృష్టి లేకుండా సకాల వృష్టితో పంటలతో శాంతి సౌభాగ్యాలతో తొలతూగుతుందో, ఎక్కడ గోవులు ప్రశాంతంగా ఉంటాయో అక్కడ ఉండవచ్చు అని చెప్తాడు. అలాగే విరటుడు తన కుమారుడు ఉత్తర కుమారుడి విజయాన్ని అది అతడి విజయం కాదు మరెవరిదో అయి ఉంటుంది అన్నాడని కంకుభట్టు రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు మొహం మీదకి పాచికలు విసిరితే అతడికి ఇక్కడ దెబ్బ తగిలితే గాయమయ్యి రక్తం కారబోతుంటే అక్కడే ఉన్నటువంటి సైరంధ్రి పేరుతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి వెంటనే వెళ్ళి ఆయన రక్తాన్ని నేల మీద పడకుండా తన కొంగుతో తుడిచి, ఎంత పని చేశారు మహారాజా, ఈ మహాత్ముడి రుధిరం రక్తం నేల మీద పడితే, ఎన్ని చుక్కలు నేల మీద పడితే అన్ని సంవత్సరాలు వర్షాలు పడవు అంటుంది. ఈ కృత్రిమ వర్షాల బలుపు లేనప్పుడు జనాలు కూడా అమ్మో మంచి వాళ్ళని వేధించకూడదు, మంచి వాళ్ళని కష్టపెట్టకూడదు, అలాగే పాలకులు ప్రజల్ని కష్టపెట్టకూడదు, అలా అయితే వర్షాలు పడవు అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ భయం లేదు కదా, అసలు జనాలతో పని కూడా లేదు కదా. వాళ్ళ ఓట తొక్క ట్యాంపర్ ఉండగా ఎంత యథేచ్ఛగా. నేను ఈ కుటీరం కట్టుకొని 3 సంవత్సరాలు నిండిందండి. ఇక్కడికి వచ్చినప్పుడు కరెంటు బిల్లు రూపాయల కరెంటు యూనిట్ రూపాయల 3.60 అట్లా ఉండేది. ఇప్పుడు
రూ. 5.73 అతడు పెంచాడు జగను. దాన్ని ఇతడు మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈశ్వరా, కంచె చేను మేస్తే తల్లిదండ్రులే పిల్లల్ని చంపుకు తింటే, అలాగా పాలకులు ప్రజల్ని పిండుకు తాగితే ఎవరు కాపాడగలరు? ఆ ఈశ్వరుడు తప్ప. పరిశీలించి చూసుకోండి. మీ ఓటుతో మీరు తేగల విప్లవం కూడా ఏం లేదు. కంప్లీట్గా నిస్సహాయులు మీరు. కంప్లీట్గా డిజేబుల్డ్ యు ఆర్. కాబట్టి ఏమైనా చేయగలిగితే మెదడుతో మాత్రమే చేయగలరు. పరిశీలించుకోండి. సామాన్యులందరికీ చెప్తున్నాను, చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరికీ, సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.